ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనము 8th సెమిస్టర్ 2లోని 10th లెసన్ నాటి చదువు గురించి తెలుసుకుందాము. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ని చెక్అవుట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద మన ఛానల్ నేమ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ పోస్ట్ అని వస్తుంది. ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే సబ్జెక్ట్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అండ్ యూస్ఫుల్ క్లాసెస్ ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా చూడండి ఒకసారి, ఓకేనా? ఎస్, నాటి చదువు ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ, ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం లేదా చదువు విలువ, ఓకేనా? ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ, ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం లేదా చదువు విలువ, ఓకేనా? ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి. మహాత్మా గాంధీ సత్యశోధన నుండి. ఉపాధ్యాయులకు నా పట్ల వాత్సల్యం ఎక్కువ. పిల్లవాడి నడత గురించి, చదువు గురించి ప్రతి సంవత్సరం స్కూల్ వారు పంపే సర్టిఫికేట్లో నా గురించి మంచిగానే పంపేవారు. నేను 2వ తరగతి తర్వాత అనేక బహుమతులు సంపాదించాను. 5వ, 6వ తరగతుల్లో నెలకు 4 రూపాయల చొప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను. ఇందుకు నా తెలివితేటలతో పాటు అదృష్టం కూడా పనిచేసిందని నా అభిప్రాయం. ఏది ఏమైనా విద్యను పొందడం అంటే ఓర్పు, సహనంతో పాటు నిరంతర శ్రమ కలిగి ఉండాలి అని గాంధీ గారు తన ఆత్మకథ సత్యశోధనలో చెప్పారు, ఓకేనా? గాంధీ గారి ఆత్మకథ ఏంటి? సత్యశోధన, ఓకేనా? ఎస్, ఏమని చెప్పారు ఈయన? ఉపాధ్యాయులకు నా పట్ల అంటే నేనంటే ప్రేమ ఎక్కువ. పిల్లవాడి నడత గురించి, చదువు గురించి ప్రతి సంవత్సరం స్కూల్ వారు పంపే సర్టిఫికేట్లో నా గురించి మంచిగానే పంపేవారు. నేను 2వ తరగతి తర్వాత అంటే ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు అనమాట, ఓకేనా? నేను 2వ తరగతి తర్వాత అనేక బహుమతులు సంపాదించాను. 5వ, 6వ తరగతుల్లో నెలకు 4 రూపాయలు కూడా విద్యార్థి వేతనం కూడా పొందారంట ఆయన. ఇందుకు నా తెలివితేటలతో పాటు అదృష్టం కూడా పనిచేసింది అని అతని అభిప్రాయం అని చెప్తున్నాడు. సో ఏదేమైనా విద్యను పొందాలంటే ఓర్పు, సహనం అంటే చాలా పేషెన్స్ కలిగి ఉండాలి అండ్ నిరంతర శ్రమ కలిగి ఉండాలి అని మహాత్మా గాంధీ గారు తన ఆత్మకథ అయిన సత్యశోధనలో చెప్పారనమాట, ఓకేనా? ఎస్, ఉద్దేశం ఏంటి అంటే ఆత్మకథని పరిచయం చేస్తూ నాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం, ఓకేనా? ఆత్మకథ అని పరిచయం చేస్తూ అంటే ఆత్మకథ అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని పరిచయం చేస్తూ ఆనాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం అన్నమాట. సో రచించింది ఎవరు అంటే ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య. నాటి చదువు గురించి చెప్పింది ఎవరు? రచించింది ఎవరు? ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య, ఓకేనా? ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య. మామిడిపూడి వెంకట రంగయ్య గారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిని గ్రామంలో జన్మించారు. ఎక్కడంట? నెల్లూరు జిల్లా కోవూరు. కవి పరిచయాలు చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? మామిడిపూడి వెంకట రంగయ్య గారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిని గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి వెంకటేశాచార్యులు, తల్లి నరసమ్మ. వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958 సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు, ఓకేనా? సో వీరి తల్లి నరసమ్మ, తండ్రి వెంకటేశాచార్యులు. సో వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958 సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారనమాట. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. సో ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి ఆత్మకథ ఏంటి అంటే మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? వీరి సేవలను మెచ్చి భారత ప్రభుత్వం 1968 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. ఎస్, సో 1968లో ఈయనకు పద్మభూషణ్ పురస్కారం వచ్చిందనమాట. సో ఈ పాఠం వచ్చేసి వారి ఆత్మకథ నుండి స్వీకరించబడినది, ఓకేనా? అంటే వారి ఆత్మకథ ఏంటి? మారుతున్న సమాజం నా జ్ఞాపకాల నుంచి వచ్చినదే నాటి చదువు, ఓకేనా? సో చూద్దాం నాటి చదువు అంటే ఏముందో చూద్దాం. మాది నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలోని పురిని గ్రామం. ఆత్మకథ కదా, తనది ఉన్నట్లుగానే ఉంటుందన్నమాట స్టోరీ. నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలోని పురిని గ్రామం, దీన్ని పెద్ద గ్రామంగా పరిగణించవచ్చు. మా తండ్రి వెంకటేశాచార్యులు, తల్లి నరసమ్మ. సర్వధారి సంవత్సర పుష్య శుద్ధ సప్తమి 1889 జనవరి 8న నా జన్మదినం.
నా బాల్యం సాఫీగానే నడిచిపోయింది. నా గ్రామస్తులు నేను వారికి గౌరవ పాత్రులైన వెంకటేశమయ్య కుమారుడని నా పట్ల ప్రేమాభిమానాలు కలవారయ్యారు. నాకు 5వ ఏట అక్షరాభ్యాసం చేసి గ్రామంలోని వీధి బడిలో చేర్చారు. నాకు శిరోభూషణం రాఘవాచార్యులు గారు అయ్యారు. ఓకేనా, నాకు శిరోభూషణం రాఘవాచార్యులు గారు అయ్యారు అంటే ఆయన గురువు అనమాట. పెద్ద బాల శిక్ష మాకు పాఠ్య గ్రంథం. అప్పుడులో సబ్జెక్ట్స్ అవన్నీ ఏం లేవు. పెద్ద బాల శిక్ష చదువుకుంటే అదే PhD చదివినంత కదా. ఎస్, మా బడిలో 15-20 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉండేవారు కారు. ఆడపిల్లలు ఎవరూ ఆ రోజులలో బడికి వచ్చి చదువుకునేవారు కాదు. సో అతని కాలం ఎప్పుడు 1889లో జన్మించాడంటే అప్పట్లో ఇంకా స్వాతంత్రం రాకముందు. సో ఆడపిల్లలు అంతగా చదువుకునేవారు కాదు. ఓకేనా, మా బడి అక్షరాల వీధి బడియే. అయ్యవారి చిన్న పూరి ఇంటికి ముందు ఖాళీ ప్రదేశమే మా బడి. దానికి వీధికి మధ్య ఒక గోడ కూడా లేదు. అది వీధిలో కలిసిపోయి ఉండేది. బడిలో పిల్లలు నేల మీద కూర్చుండి వారి చదువును సాగించేవారు. కొందరు చిన్న తాటాకు చేపలను తెచ్చుకొని వాటిపై కూర్చుండేవారు. ఆ రోజులలో బెంచీలు వాడుకలోకి రాలేదు. పిల్లలు గోచి పెట్టుకొని బడికి వచ్చేవారు. దానికి అదనంగా వారికి దుస్తులు ఉండేవి కాదు. అంటే ఒక గోచి మాత్రమే ఉండేదన్నమాట. బడికి రాని పిల్లలు కూడా గోచితోనే తిరగడం మామూలు. చలికాలంలో మాత్రం ఒక చిన్న దుప్పటిని కప్పుకొని బడికి వచ్చేవారు. విద్యా విధానంలో మా కాలం ఒక సంధియుగం. పాత కొత్త కలిసి పోతున్న కాలం అన్నమాట. ఓకేనా, పిల్లల్లో కొందరు కర్ర పలకలపై శుద్ధముఖతో రాసేవారు. మరికొందరు అప్పుడప్పుడే ఉపయోగంలోకి వచ్చిన స్లేటు పలకలను, స్లేటు బలపాలను ఉపయోగించేవారు. స్లేటు పలకలను ఎండు కొబ్బరి ముక్కలతో రుద్దడం వారి అలవాటు. కాగితాలు, రెక్క పేనాలు పిల్లలే తయారు చేసుకొని ఉపయోగించేవారు. కరక్కాయ సిరా కొందరు ఉపయోగించేవారు. కానీ తక్కిన వారు పాత పద్ధతి ప్రకారం గంటంతో తాటాకులపై రాయడం నేర్చుకునేవారు. నేను అలాగ నేర్చుకున్న వాడినే. అంటే ఈయన తాటాకులపై అక్షరాభ్యాసం అన్నమాట. ఓకేనా, సూర్యోదయానికి ముందే పిల్లలు బడికి రావడం మామూలు. మొదట వచ్చిన వాని అరచేతిలో సిరి, తర్వాత వచ్చిన వాడి చేతిలో చుక్క అయ్యవారు పెట్టేవారు. పిల్లలందరూ 8 గంటల ప్రాంతంలో ఇండ్లకి వచ్చి చల్లన్నం తిని వెంటనే తిరిగి బడికి వచ్చేవారు. మధ్యాహ్నం 11 గంటలకు ఇండ్లకు వెళ్ళి భోజనం చేసి 2 గంటల ప్రాంతంలో బడికి వచ్చి సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో ఇంటికి వెళ్ళిపోయేవారు. చూడండి, అక్కడ మొత్తం సూర్యోదయానికి ముందే స్కూల్ స్టార్ట్ అవుతుంది. మొదట వచ్చిన వారి అరచేతిలో సిరి, తర్వాత వచ్చిన వాడి చేతిలో చుక్క అయ్యేవారు పెట్టేవారు అనమాట. సో 8 గంటల ప్రాంతంలో మళ్ళీ ఇండ్లకు వెళ్ళి చల్లన్నం తిని వెంటనే బడికి తిరిగి వచ్చేవారు. మధ్యాహ్నం మళ్ళీ 11 కల్లా వెళ్ళి 2 కల్లా వచ్చేవారు. మళ్ళీ వచ్చిన తర్వాత సూర్యాస్తమయ సమయంలో ఇంటికి వెళ్ళిపోయేవారు. నేల మీద అక్షరాలు రాసి నేర్చుకోవడంతో వారి విద్య ప్రారంభమయ్యేది. క్రమక్రమంగా పలకల మీద అక్షరాలను, గుణింతాన్ని రాయటకు నేర్చుకునేవారు. తర్వాత బాలశిక్షలోని చిన్న చిన్న మాటలను రాసేవారు. ఈ విధంగా సంవత్సరంలో రాతను సునాయాసంగా బాలశిక్షను చదవడం వారు పూర్తి చేశారు. దీంతోపాటు ఉదయం సాయంత్రం ఎక్కాలను వల్లించడం ఒక దినచర్య. ఎక్కాలు అంటే టేబుల్స్ కదా. ఇది పూర్తి కాగానే 2వ సంవత్సరం భిన్నాలు, అటు తర్వాత మావులు నేర్చుకునేవారు. కూడికలు, తీసివేతలు, గుణకార, భాగాహారాలు అక్కడ. ఓకేనా, గుణకార, భాగాహారాలు, వడ్డీ కట్టడం, బాలశిక్షలోని ఇతర రకములైన లెక్కలు నేర్చుకునడం జరిగేది. బాలశిక్షను నేర్పేవారు. పౌర్ణమి, పాడ్యమి, అలాగే అమావాస్య బాలశిక్షను చక్కగా చదవగల వారికి 2వ సంవత్సరం పెద్ద పుస్తకం అనగా భారతము, భాస్కర రామాయణము చదవడం నేర్పేవారు. పౌర్ణమి, పాడ్యమి, అలాగే అమావాస్య, పాడ్యమిలు సెలవు రోజులు. ఆ సెలవు రోజులలో వల్లించుటకు సుమతి శతకం, వేమన శతకం, రుక్మిణీ కళ్యాణం మొదలైన వాటిలోని 4-5 పద్యాలను పలకల మీద రాసుకొని పోయి విధియ నాడు బడికి వచ్చే నాటికి వాటిని ఒప్పగించేవారు. ఈ విధంగా చదువు పూర్తి అయ్యేటప్పటికి 200-300 పద్యాలు వారికి కంఠతా వచ్చి ఉండేవి. 5వ ఏటి నుంచి 7వ వరకు నేను వీధి బడిలో చదివి పైన వివరించిన విద్యను పూర్తిగా నేర్చుకున్నాను. ఓకేనా, సో సెలవు రోజులు ఎప్పుడు అంటే పౌర్ణమి, పాడ్యమి, అమావాస్య, పాడ్యమిలు. ఓకేనా, సో తర్వాత ఈ హాలిడేస్లో వాళ్ళకి సుమతి శతకం, వేమన శతకం, రుక్మిణీ శతకం ఇలాగా ఒక 4-5 పద్యాలు పలకం మీద రాసుకొని మళ్ళీ విధియ నాడు బడికి వచ్చే నాటికి వాటిని ఒప్పగించేవారనమాట. అంటే అప్పచెప్పాలి. సో అలా చదువు పూర్తయ్యే నాటికి 200-300 పద్యాలు వారికి కంఠత వచ్చేవి. సో 5th నుంచి 7th వరకు ఇలా 5వ ఏట నుంచి అంటే అతనికి 5 సంవత్సరాల నుండి
7 వరకు నేను వీధి బడిలోనే చదివాను. పైన వివరించిన విద్యను పూర్తిగా నేర్చుకున్నాను అని అంటున్నారనమాట. తర్వాత చూడండి, ప్రతి సంవత్సరం బడిని తనిఖీ చేసి పిల్లలను పరీక్షించుటకు ఒక ప్రభుత్వ ఇన్స్పెక్టర్ వచ్చేవాడు. ఆ సందర్భంలో జరిగిన ఒక విషయం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు బడి తనిఖీని ఇన్స్పెక్టరు రాత్రి 7-8 గంటల మధ్య వచ్చేవాడు. ఆయన దగ్గర ఒక గుడ్డి లాంతరు ఉండేది. అంటే లైటింగ్ ల్యాంప్ అనమాట కదా, లాంతర్ అంటే ల్యాంప్. దాని ఎదుట పిల్లలందరినీ సమావేశపరచవలసిందిగా అయ్యవారిని ఆదేశించాడు. పిల్లల పరీక్షను ఆ రాత్రియే పూర్తి చేసి మరుసటి రోజు ఉదయమే గ్రామాంతరానికి వెళ్ళే ఉద్దేశంతో వచ్చినాడు. రాత్రి 7-8 గంటలప్పుడు పిల్లలందరూ నిద్రలో ఉండేవారు. వారిని లేపి బడిలో హాజరుపెట్టడం ఒక సమస్య. తక్కిన పిల్లల విషయం నాకు తెలియదు, కానీ నన్ను లేపి ఒక అరటిపండును నా చేతిలో పెట్టి బడికి తీసుకొని వెళ్ళేవారు. ఇన్స్పెక్టర్ నన్ను ఒక పద్యం చదవమని, ఒక ఎక్కం ఒప్పగించమని, లాంతరు ఎదుట బాలశిక్షలోని 2 వాక్యాలను చదవమని అడిగాడు. నేను ఆయన కోరిన ప్రకారం చేశాను. అంతటితో నా పరీక్ష పూర్తయి నేను కృతార్థుడనైనట్లు చెప్పాడు. అంటే అక్కడికి ఇంకా పాస్ అయినట్లు అనమాట అతను. తక్కిన పిల్లల పరీక్ష కూడా ఇదే పద్ధతిలో జరిగింది. ఆ పరీక్షలో పిల్లలందరూ కృతార్థులైనారు, అంటే పాస్ అయిపోయినారు. బడి పిల్లలందరూ దసరాకు ముందు 20 రోజుల దసరా పద్యాలను ఉపయోగించడానికి నేర్చుకునేవారు. ఈ పద్యాలను గుండ్రంగా కత్తిరించిన తాటాకులలో రాసి వాటినన్నింటినీ కలిపి ఒక పుస్తకంలా కుట్టి ఉంచేవారు. దీన్ని చేతిలో పెట్టుకుని పిల్లలు అయ్యవారితో కూడా గ్రామంలోని కొందరి ఇండ్లకు వెళ్ళి పద్యాలను ఉపయోగించేవారు. ఇంటి యజమానులు పిల్లలకు పప్పు బెల్లాలను, అయ్యవారికి అర్ధపావలా డబ్బులను ఇచ్చి పంపివేయడం మామూలు. దసరా పిల్లలందరూ మంచి దుస్తులను ధరించి చేతిలో విల్లంబులను గాని కోతి కొమ్మంచిని గాని పెట్టుకుని దసరా పద్యాలను చదువుటకు వెళ్ళేవారు. నా పినతల్లి వెంకమ్మ తిరుపతి నుండి నాకు ఒక చల్లడం అంటే పంట్లాం చల్లడం, ఒక చొక్కాయ, ఒక టోపీని తెచ్చి ఇచ్చింది. ఓకేనా. సో అప్పుడు ఓన్లీ గోచితో మాత్రమే ఉండేవారు కదా. సో ఇప్పుడు చొక్కా, ఒక టోపీ. సో ఇంకా చల్లడం అంటే ఏంటి, పంట్లాం అంట. అంటే నాకు తెలిసి ఒక టవల్ లాంటిది అనుకుంటా. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ దుస్తులను వేసుకొని చేతిలో కోతి కొమ్మంచిని పెట్టుకుని దసరా కార్యక్రమంలో నేను పాల్గొనేవాడను. ఓకేనా. ఈ విధంగా నేను నా బాల్యంలో నా వీధిబడి విద్యను పూర్తి చేశాను. ఈనాడు ఇలాంటి వీధిబడులు కానీ విద్యా విధానం కానీ లేదు. మా గ్రామంలోనూ ఇతర గ్రామాల్లోనూ ప్రభుత్వం వారు, జిల్లా పరిషత్ వారు విద్యాలయాలను స్థాపించి నడిపిస్తున్నారు. అవి కొంత విశాలమైన ఇండ్లలో నెలకొని ఉన్నవి. వాటిలో మగపిల్లలే గాక ఆడపిల్లలు చదువుతున్నారు. ఒక అయ్యవారికి బదులు కొంత ఉన్నత విద్యను అభ్యసించి ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారు ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఒక ఉపాధ్యాయునికి బదులు తరగతుల సంఖ్యను బట్టి 4-5 ఉపాధ్యాయులున్న బెంచీలు, కుర్చీలు, మేజా బల్లాలు, నల్ల బల్లలు, ఇతరములైన పటాలు, వివిధ విషయాలను బోధించే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, పేనాలు అంటే పెన్స్ అనుకుంటా, పేనాలు మొదలైన పరికరాలు వాడుకలోకి వచ్చాయి. గోచి పెట్టుకొని ఎవరూ బడికి వెళ్ళడమూ లేదు. అందరూ ఒంటి నిండా దుస్తులు వేసుకొని వెళ్తున్నారు. వీటి అన్నింటి మూలంగా నేను చిన్ననాడు నేర్పిన విద్య కంటే సర్వ విధాల విశాలతరమైన విద్య అందరికీ అందుబాటులో వచ్చింది. ఇది హర్షించదగిన పరిణామం. అంటే అప్పటి కాలంలో విద్యకు ఇప్పుడు ఎంత డెవలప్ అయిందో అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యే అన్నమాట అది. ఓకేనా. నా చిన్ననాటి చదువు ఇలాంటిది కాదు. ఈ తరం వారికి దానిని గురించి ఏమీ తెలియదు. అందుచేతనే దాని గురించి కొంచెం దీర్ఘంగా రాశాను. నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల అత్యంత గౌరవం ఉండేది. వారికి ఎదురు చెప్పడం కానీ, వారి ఆదేశాలకు అన్యథాగా అంటే వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ గొప్ప నేరమని వారు భావించేవారు. ఇది అనాదిగా మన దేశంలో ఏర్పడిన సంప్రదాయం. నా జీవిత కాలంలో మన సమాజం అన్ని రంగాల్లో అనేక విధాలుగా మారింది. పారిశ్రామికంగా దేశం ముందడుగు వేస్తుంది. అక్షరాస్యత పెరిగింది. విద్యార్థులు ఆధునిక యుగంలో ప్రాధాన్యత వహించి విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, సామాజిక శాస్త్రం మొదలైన వాటిలో ఉత్తీర్ణులవుతున్నారు. నాడు స్తంభించిపోయిన సమాజం ఈనాడు సజీవంగా ప్రవర్తిస్తుంది. మొత్తం మీద మనం ఉత్తమ మార్గంలో నడుచుటకు ప్రయత్నిస్తున్నామనేదే నా విశ్వాసం. కావున ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని దేశాభివృద్ధికి తోడ్పడగలరని ఆశిస్తున్నాను. ఈ ప్రయత్నం ఫలప్రదం కావాలనేదే నా ఆశయం. సో అది ఆత్మకథ అంటే ఏంటి అంటే, వ్యక్తి తన జీవితానుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకథ. ఓకేనా. తనకు తానే రాసుకునే
సాహితీ ప్రక్రియ ఆత్మకథ. ఇది కేవలం ఆ వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు, ఆయా కాలాలను ప్రస్ఫుటించే సమాజ చరిత్ర కూడా. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఉత్తమ పురుష అంటే ఉత్తమ అంటే ఎవరు? నేను, నేను, నా అనే సర్వనామాలతో ఉంటుందన్నమాట ఇది. ఓకేనా? ఎస్, ఇది ఆత్మకథ. ఓకేనా? సో ఇక్కడ చూడండి, పాఠశాల భవనాలు నాటి స్థితి, నేటి స్థితి. సో అప్పట్లో ఎలా ఉండేవి, ఇప్పట్లో ఎలా ఉన్నాయి. ఉపాధ్యాయులు కూడా, విద్యార్థుల క్రమశిక్షణ, పాఠ్య పుస్తకాలు, రాత పరీక్షలు. సో ఇవన్నీ అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇలా ఉన్నాయి రాయమన్నాడు. తర్వాత పాఠం చదివి నాటి విద్యా విధానంలోని విషయాల గురించి అండ్ పిల్లలు అక్షరాలు నేర్చుకునే విధానం. అప్పుడు ఎలా ఉండేది? తాటాకులలో లేదా కొంతమంది స్లేట్ పెన్సిల్స్ యూజ్ చేసి రాసేవారు కదా. పెద్ద బాల శిక్షతో పాటు నేర్చుకునేవి సుమతి శతకాలు, వేమన శతకాలు, దసరా పాటలు. సో ఇలాగా కదా. 2వ సంవత్సరంలో నేర్చుకునేవి అవే హాలిడేస్లో వర్క్ ఇస్తారు, తర్వాత అక్షరాలు గుర్తించమనడము. సో పిల్లల వేషధారణ దసరాలో ఎలా ఉండేది చెప్పారు కదా. ఒక పంట్లాము, చొక్కాయ, ఒక టోపీ కదా. ఎస్. తర్వాత పారాగ్రాఫ్ చూడండి. ప్రకృతి సౌందర్యం పట్ల కూడా నా దృక్పథం ఇట్లాంటిది. సహజంగా విచ్చలవిడిగా పెరిగిపోయిన అడవులు, కొండలు, లోయలు, సెలయేళ్ళు నాకు ఇష్టం. అట్లాంటి ప్రకృతి వర్ణించడంలో ఎంతో ఆనందం పొందుతాను. కృత్రిమంగా నెలకొల్పిన పార్కులు క్రమంగా ఉంటాయి, కానీ వాటికి వ్యక్తిత్వం లేదు. అవి నావి కావు. నాలో ఉన్న తృష్ణని సంతుష్టిపరచలేవు. నా వ్యక్తిత్వాన్ని నశింపజేసి విడగొట్టి తనలో కలుపుకునే శక్తి వాటిలో లోపించినట్లు అనిపిస్తుంది. సహజమైన ఊరవతల ప్రకృతికి ఈ శక్తి ఉంది అని చెప్పింది ఎవరు? ప్రకృతి గురించి వర్ణించి అతని గురించి సో తనకు తానుగా రాసుకున్న ఆత్మకథ. ఎవరిది అంటే బుచ్చిబాబు, నా అంతరంగ కథనం. ఓకేనా? ఎస్. మళ్ళీ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి. దివాకర్ల తిరుపతి శాస్త్రి. ఓకేనా? దివాకర్ల తిరుపతి శాస్త్రి 1872 నుంచి 1919 వరకు. చల్లపిల్ల వెంకట శాస్త్రి 1870 to 1950. జంట కవులు అనమాట వీరు తిరుపతి వెంకట కవులుగా సుప్రసిద్ధులు. ఎవరెవరు తిరుపతి వెంకట కవులు? దివాకర్ల తిరుపతి శాస్త్రి, చల్లపిల్ల వెంకట శాస్త్రి, తిరుపతి వెంకట కవులు. ఓకేనా? సో వీరిద్దరూ ఇంచుమించుగా 100 గ్రంథాలు, అనేక నాటకాలు రచించారు. ఇందులో ధాతు రత్నాకర చంపు, కాళీ సహస్రం, క్షమాపణం వంటి సంస్కృత గ్రంథాలు రచించారు. ధాతు రత్నాకర చంపు, కాళీ సహస్రం, క్షమాపణం. ఓకేనా? లక్ష్మణ పరిణయము అనే భాగవత కథ, జాతకచర్య అనే జ్యోతిష శాస్త్ర గ్రంథాలు రచించారు. వీటితో పాటుగా ఏలా మహత్యము అంటే ఏలా నది గురించి తెలిపే ఒక కావ్యం, బొబ్బిలి పట్టాభిషేకము మొదలైన కావ్యాలు రాశారు. పతివ్రత, అలాగే ఆవు పులికి మధ్య జరిగిన సంభాషణను తెలిపే గోదేవి వంటి కథా కావ్యాలు రాశారు. జెండాపై కపిరాజు, చెల్లికో పద్యాలు వీరు రాసిన పాండవోద్యోగ విజయం అనే నాటకంలోనివి. సో వీటితో పాటు భారత వీరులు, షష్ఠిపూర్తి మొదలైన రచనలు చేశారు. ఈ జంట కవులు తెలుగు కవిత్వానికి లభించిన ఆణిముత్యాలన్నమాట. చాలా రచనలు చేశారు కదా. ఎస్. పై పేరాలో పేర్కొన్న జంట కవులు ఎవరు? తిరుపతి వెంకట కవులు. ఆవు పులి సంభాషణ తెలిపే కావ్యం ఏంటి? గోదేవి. ఇంపార్టెంట్ చూడండి ఇది, గోదేవి. చెల్లకో పద్యం ఉన్న నాటకం ఏంటి అంటే పాండవోద్యోగం. నది గొప్పతనాన్ని తెలిపే రచన అంటే ఏలా మహత్యం. ఏలా అనేది నది పేరు అనమాట. ఓకేనా? తర్వాత క్వశ్చన్స్ ఇచ్చారు. తర్వాత భాషాంశాలు చూడండి. విద్య అర్థాలు. విద్య చదువు. పారితోషకం అంటే బహుమతి. కృతార్థుడు ఉత్తీర్ణుడు. జ్ఞాపకం జ్ఞప్తి గుర్తు. పాండిత్యం వైదుష్యం. ఓకేనా? తర్వాత ప్రకృతి వికృతులు. సూర్యుడు సూర్యుడు. అమావాస్య అమావాస. ఆర్య అయ్య. ఉపాధ్యాయుడు ఒజ్జ. భక్తి బత్తి కదా. ఎస్. అమావాస్యకి అమావాస, సూర్యుడు సూర్యుడు, ఆర్య అయ్య, ఉపాధ్యాయుడు ఒజ్జ, భక్తి బత్తి. ఓకేనా? ఎస్. తర్వాత భాషా క్రీడ ఇచ్చాడు. రచయిత పుట్టిన గ్రామం అంట. ఏ గ్రామము? నెల్లూరు కదా. సో ఎస్, నెల్లూరు. తర్వాత నక్షత్రం ఏంటి? సో ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది. చిన్నపాటి కత్తిని ఇలా అంటారు, చిరు కత్తి అంటారు కదా, చిన్నపాటి కత్తి. చాకు
రచయిత తల్లి పేరు, తండ్రి పేరు. పుణ్యం వికృతి పదం, పుణ్యం, పుణ్యం. ఈ పాఠంలో పిల్లలు దసరా పద్యాలు ఏ ఆకులపై రాశారు? తాటాకులపై. ఓకేనా. నాయనమ్మ, నాయనమ్మ అంటే అవ్వ. ఆభరణాలు, ఆభరణాలు అంటే ఆభరణాలను ఏమంటాము? ఆర్నమెంట్స్. త్రీ లెటర్స్ రావాలంట. ఓకేనా. 100 పద్యాలు గల కావ్యం, శతకం కదా. ఎస్. ఆభరణాలు అంటే వస్త్రాలంటే వేసుకునే ఆభరణాలు. సరే, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా. వ్యాకరణ అంశాలు చూడండి. సందులు. అక్షరాభ్యాసం, అక్షర ప్లస్ అభ్యాసం, గుణసంధి. సవర్ణ దీర్ఘ సంధి. అక్షర ప్లస్ అభ్యాసం. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం. సో ఇక్కడ పూర్వపదంలోని చివరి అక్షరం యా ప్లస్ ఊ. సూర్యాలో ఆ ప్లస్ ఓ అయింది. సో గుణాలు. ఏ ఓ అర్లు గుణాలు అనమాట. ఓకేనా. గ్రామాంతరం, గ్రామ ప్లస్ అంతరం, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. విద్యాలయాలు, విద్య ప్లస్ ఆలయాలు, సవర్ణ దీర్ఘ సంధి. మధ్యాహ్నం, మధ్య ప్లస్ అహనం, సవర్ణ దీర్ఘ సంధి. సో సంస్కృత పదాలకు దీర్ఘాలు ఏకాదేశం అయితే, అచ్చునకు దీర్ఘం ఏకాదేశం అయితే అదేంటి? సవర్ణ దీర్ఘ సంధి కదా. అదే తెలుగు పదాలైతే అత్వసంధి అవుతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి విగ్రహ వాక్యాలు రాసి సమాస పదాలు రాయండి అన్నారు. నా జన్మదినం, నా యొక్క జన్మదినం. షష్ఠి. పెద్ద బాల శిక్ష, పెద్దదైన బాల శిక్ష. విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. పాత పద్ధతి, పాతదైన పద్ధతి. విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. 2 గంటలు, 2 అనే సంఖ్య గల గంటలు, ద్విగు సమాసం. నంబర్ వస్తే ఏంటి? ద్విగు సమాసం కదా. ఎస్. సో కింది వాక్యాలను పరిశీలించండి. పుస్తకములు మంచి నేస్తాలు, పుస్తకాలు మంచి నేస్తాలు. దేశమునకు గ్రామములు పట్టుకొమ్మలు, దేశానికి. సో ఇప్పుడు అలా మారిందనమాట. పోతన భాగవత పద్యములు, పద్యాలు. వాక్యములు, వాక్యాలు. ప్రాంతములో, ప్రాంతాన. సో అలా. సో పై వాక్యాల్లో పుస్తకములు, పుస్తకాలు. నేస్తములు, నేస్తాలు. దేశమునకు, దేశానికి. గ్రామములు, గ్రామాలు. పద్యములు, పద్యాలు. వాక్యములు, వాక్యాలు. ప్రాంతము, ప్రాంతాన వంటి పర్యాయ పదాలు ఉన్నాయి. సో పూర్వపద చివరి అక్షరము పరమైన అక్షరాలు. ఉదాహరణలు: పుస్తకము, పుస్తకాలు. గ్రామము, గ్రామాలు. పద్యము, పద్యాలు. వాక్యము, వాక్యాలు. ప్రాంతము, ప్రాంతాలు. ఓకేనా. సో పుస్తకాలు అంటే పుస్తకాల, పుస్తకాలు, పుస్తకాన అని వస్తుందన్నమాట. ఓకేనా. సో ఏంటది అంటే లూలానలు పరమగునప్పుడు మూవర్ణమునకు లోపమును తత్పూర్య స్వరమునకు దీర్ఘమును విభాషగా నగును. అంటే కావ్య భాషలో పద్యములు అంటే పద్యాలు అని 2 రూపాలుగా ఉంటాయి. పద్యములు, పద్యాలు అంటే కావ్య భాషలో పద్యములు, పద్యాలు 2 వేరే వేరుగా ఉంటాయన్నమాట. కానీ నేటి తెలుగులో పద్యాలు, పుస్తకాలు వంటి రూపాలే ఉంటాయి. ఓకేనా. నీ, కి ప్రత్యయాలు చేరినప్పుడు పద్యాన్ని, పద్యానికి మొదలైనవి రూపాలు ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, పురుషులు సర్వనామాలు ఏకవచనం, బహువచనం ఇచ్చారు. చూడండి. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తముడు ఎవరు? నేను అని గుర్తుపెట్టుకోవాలి. నేను ప్లూరల్ ఫామ్, బహువచనం వచ్చేసి మేము. ఏకవచనం నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను. బహువచనం వచ్చేసరికి మేము క్రమశిక్షణతో నడుచుకుంటాము. మధ్యమ పురుషు నీవు మధ్యలోకి రావద్దు అని అంటాం. సో అలా రిలేట్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి అనమాట. నువ్వు మధ్యలోకి వచ్చినావు అంటే బాగుండదు అంటామా, అలా నువ్వు మధ్యమం అని గుర్తుపెట్టుకోండి. ఉత్తముడు ఎవరు అంటే నాకంటే ఉత్తముడు ఎవరు లేరు అని నేను గుర్తుపెట్టుకోండి. మధ్యముడు అంటే నువ్వు మధ్యలోకి రావద్దు అనేది గుర్తుపెట్టుకోండి. నీవు, మీరు. ఇంకా మిగతావన్నీ ప్రథమ అంటే అతడు, ఆమె, వాడు, వారు, అది, ఇది, అవి, ఇవి. సో ఇవన్నీ కూడా ప్రథమ పురుష. ఓకేనా. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఓకేనా. మధ్యమ పురుష చూడండి, నీవు, మీరు. నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. అదే బహువచనం అయితే మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి. ప్రథమ పురుష అతడు లేదా ఆమె, వాడు, వారు, అది, ఇది, అవి, ఇవి. అతడు గొప్ప విద్యావంతుడు అంటే బహువచనం వారు గొప్ప విద్యావంతులు. అది మంచి పుస్తకం, అవి మంచి పుస్తకాలు. సో ఇలా మొదటి వాక్యంలో తన గురించి తానే చెప్పుకోవడం జరిగింది. సో అది ఉత్తమ పురుష. రెండవ వాక్యంలో ఎదుట ఉన్న వ్యక్తిని గురించి చెప్పబడింది మధ్యమ పురుష. పై పట్టికలో 3వ వాక్యంలో ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పబడేది ప్రథమ పురుష అనమాట. ఓకేనా.
ఎక్కడో ఉన్న వ్యక్తులను గురించి చెప్పడానికి వాడే సర్వనామాలు ప్రథమ పురుష అని, ఎదుటి వాని గురించి చెప్పడానికి వాడే సర్వనామాలు మధ్యమ పురుష అని, తనను గురించి తాను చెప్పుకునే సర్వనామాలు ఉత్తమ పురుష అని అంటారు. ఓకేనా. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ అనేది పరుషలను గుర్తుంచుకోవడానికి సులువైన మార్గం. ఓకేనా. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష, ఎదురుగా వింటున్న వ్యక్తి మధ్యమ పురుష, ఎవరి గురించి మాట్లాడుతున్నామో తాను ప్రథమ పురుష. ఓకేనా. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత వచ్చేసి పాఠాంత పద్యం. ఏముంది? చదివించిరి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే నే చదివిననివి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. భావం వచ్చేసి తండ్రి గురువులు నన్ను చదివించారు, నేను ధర్మశాస్త్రం మొదలైన ముఖ్యమైన శాస్త్రాలు చదివాను, చదువులలోని రహస్యమంతా చదివాను అని చెప్పింది ఎవరు? బమ్మెర పోతన. ఇక్కడ ఆంధ్ర మహాభాగవతంలో. ఓకేనా. తర్వాత సూక్తి ఇచ్చారు చూడండి. సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్యే మార్గం. సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్య ఒక్కటే మార్గం అన్నమాట అని చెప్పింది ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఓకేనా. సో ఇదన్నమాట. తర్వాత సో ఇక్కడ ఏమిచ్చారు? నవంబర్ 11వ తేదీన జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం. తెలుసా మీకు ఇది? నవంబర్ 11th వచ్చేసి జాతీయ విద్యా దినోత్సవం. ఓకేనా. సో దసరా పాట ఏమి ఇచ్చారో చూద్దాం. ఆనాటి కాలంలో గురువులు దసరా సమయంలో విద్యార్థులను వెంట పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళి పద్యాలు పాటలు పాడేవారు. ఆ ఇంటి యజమానులు సంతోషించి గురువులకు డబ్బులు ఇచ్చేవారు, విద్యార్థులకు పప్పు బెల్లం పంచేవారు. ఓకేనా. రాజాది రాజయో రాజమార్తాండ వినవయ్య మా మనవి వివరంబుగాను ఘనులకు విని మమ్ము ఘనతరంబగును బడి బాలకులము మేము బడలంగా లేము, ఊరూర తిరుగంగా ఓపికలు లేవు, మీ ధర్మమున గూరి మేము వచ్చితిమి, మీ తోటి సాటెవరు భూతలంబునను కోటి సూర్యుల తోటి సాటి మీ మోము సజ్జనులు మెచ్చిరి సభయందు మిమ్ము విప్రజన పోషక వినరయ్య మీరు, రాజ మహారాజా ఓ రమ్య చరిత చేపట్టి మా మనవి చిత్తమందుంచి చిన్నవారమంచు చేరంగ దీసి కాదనక లేదనక ఘనముగా చూచి పన్నీరు గంధము బాగా పూసి పండుటాకుల మంచి మెండు పోకలను అయ్యవారికి చాలు 5 వరాహాలు తెప్పించి కట్నంబు లిప్పించవలెను, మా పప్పు బెల్లాలు మాకు దయచేసి శీఘ్రముగా సంపుడి శ్రీమంతులారా, ఏ దయా మీ దయ మా మీద లేదు, ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగునా, దసరాకు వస్తిమని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక రేపురా మాపురా మళ్ళీ రమ్మనక ఇప్పుడు లేదనక ఇవ్వలేమనక ఇరుగు పొరుగుల వారు ఇస్తారు సొమ్మి గొప్పగా చూడండి తప్పకన మీరు, పావలా బేడైతే పట్టేది లేదు, ₹1/2 ఇస్తే అలాంటిది లేదు, ముప్పావలా ఇస్తే ముట్టేది లేదు, ₹1 ఇస్తే పుచ్చుకుంటాము, జయ విజయీ భవ దిగ్విజయీ భవ. సో ఇలాంటి దసరా పాటల్ని విద్యార్థులకు నేర్పించేవారనమాట. ఇది మళ్ళీ అప్పచెప్పాలన్నమాట గురువులకు. ఓకేనా. సో ఈ విధంగా ఆనాటి చదువు ఎలా ఉందో మనకు నాటి చదువులో మామిడిపూడి వెంకట రంగయ్య గారు చాలా బాగా వివరించారనమాట. ఓకేనా. ఎస్. తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సమదృష్టి అనే లెసన్ గురించి చాలా వివరంగా తెలుసుకుందాము. సో ఇంకా ఎవరైనా మన వీడియోని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.